ఒక సేవకుడు చనిపోయాడు అంటే చంపిన వారు ఎందుకు చంపామా అని సిగ్గుపడేటట్లు దేవుడి కార్యాలు ఉంటాయి. నిజమండి. ఒకవేళ చంపితే ఆయనను చంపిన వారు సిగ్గుపడి 100 సార్లు సిగ్గుపడేటట్లు కార్యాలు ఉంటాయి, దేవుని కార్యాలు. ఎందుకంటే ఆయన బ్రతికే ఉంటాడు. నేను నిజంగా అంటాను, ఆయన రక్తం చిందించిన ఈ రాష్ట్రంలో లక్షల మంది సేవకులు పడతారు, లక్షల మంది యవనస్తులు లేస్తారు. నిజమండి, లక్షల మంది యవనస్తులు లేస్తారు. అంత గొప్ప కార్యం జరిగింది. అందుకని మనం అంత గొప్ప దైవ సేవకుని కోల్పోయినందుకు బాధాకరమే కానీ దేవుని పని మాత్రం ఈసమంతైనా తగ్గదు, పెరిగిద్ది. కనుక మనం చేయవలసింది ఒక్కటే ఉంది, ఆ కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థించాలి.